సంక్షేమ పథకాలు ఎన్ని పెట్టినా ఆయన పద్ధతి నచ్చలేదు. నేరుగా అకౌంట్లలోకి వేసినా ఆయన అవినీతి నచ్చలేదు. ప్రత్యర్థులను వేధించిన ఆయన యాటిట్యూడ్ నచ్చలేదు. ఎక్కడ దొరికితే అక్కడ కబ్జా చేసేసిన ఆయన మనుషుల అరాచకం నచ్చలేదు. అందుకే జగన్ని ఓడించారు. కూటమికి ఘన విజయం కట్టబెట్టారు. నచ్చని విషయాలన్నీ కూటమి పాలనలో ఉండవు అని ఆశపడ్డారు. కానీ ఇప్పుడు కూడా నచ్చని విషయాలు కనబడుతుంటే ఏం చేయాలో తెలియక తికమక పడుతున్నారు. అమ్మయ్యా అనుకున్నారు. మనసులోనే దీపావళి చేసుకున్నారు. పీడ విరగడైంది అనుకున్నారు. కొందరేమో ఇదేంటి ఇలా జరిగింది అనుకున్నారు. ప్రభుత్వం మారిపోయింది. కొత్త వాళ్ళు వచ్చేశారు. ఇక వీరేం చేస్తారు అని చూడడం మొదలుపెట్టారు. అయితే సముద్రానికి ఆటు పోటు ఉన్నట్లు కూటమి ప్రభుత్వానికి కూడా మంచి చెడు రెండు కోణాలు కనబడుతున్నాయి. కొన్ని చోట్లయితే కోరి కోరి వీళ్ళని గెలిపించుకున్నామేంట్రా అని బాబు అని ఎత్తుకొట్టుకుంటున్నారు. మరికొన్ని చోట్లేమో పోనీలే వాళ్ళ మీద వీళ్ళు నయమే అనుకుంటున్నారు. నారా చంద్రబాబు నాయుడు అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. విజనరీ చంద్రబాబు అని చెప్పుకున్నట్లే ఆయన రాగానే అమరావతి మీద ఫోకస్ పెట్టారు. ఇప్పుడు అమరావతి పనులు స్పీడ్ అందుకున్నాయి. 3 ఏళ్లలో పూర్తి చేస్తా ఉంటున్నారు. నిధులు కూడా కేంద్రం నుంచి సానుకూలంగానే వస్తున్నాయి. తుమ్మ చెట్లతో నిండిపోయిన రాజధాని మళ్లీ ఇప్పుడు పనులతో కళకళలాడుతోంది. మరోవైపు ఇన్నర్ రింగ్ రోడ్డు కూడా మళ్లీ రెడీ అయిపోతోంది. ఇప్పటికే రెడీ అవుతున్న బైపాస్ రోడ్లకి దీన్ని లింకప్ చేస్తారు. ఇక ఎయిమ్స్ను కూడా విస్తరిస్తున్నారు. అలాగే మెట్రోలకి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. అటు విశాఖ మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి చూస్తున్నారు చంద్రబాబు. అలా అభివృద్ధి మాత్రం స్పీడ్ అందుకుందనే చెప్పాలి. ప్రభుత్వం వ్యవస్థలను నిర్వీర్యం చేసేసి ప్రజల్ని ఇబ్బందులకు గురి చేసే నియంత ప్రభుత్వ పరిపాలనని ప్రజలు చూసి చరమగీతం పాడారు. అదేవిధంగా 150 రోజుల్లోనే కూటమి ప్రభుత్వం చెప్పిన విధంగా ప్రతి హామీని నెరవేరుస్తూ ఉచిత పథకాలు ఏదైతే చెప్పారో ప్రతి పథకాన్ని ప్రజల ముందుకు తీసుకొచ్చి, ఉచిత గ్యాస్ అయితే ఏమి ప్రతి ఒక్క పథకాన్ని ప్రజల ముందుంచి వాళ్ళ ఆశీస్సులతో గవర్నమెంట్ ముందుకెళ్తుంది. ఇదే విధంగా కూడా చెప్పిన ప్రతి పథకాన్ని ఈ కూటమి ప్రభుత్వం, సీఎం గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అందరూ బీజేపీ నాయకులు అందరి ఆధ్వర్యంలో ఈ కూటమి ప్రభుత్వం ప్రజల పరిపాలన మెచ్చుకునే విధంగా ఇంకొక 10 ఏళ్ళు తిరుగులేని విధంగా ప్రభుత్వాన్ని కొనసాగిస్తుందని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. పరిపాలన అనేది ఒక గాడిలో పెట్టడానికి 6 నెలల సమయం పట్టింది. ఒక పక్క పరిపాలన గాడిలో పెడుతూనే మరి ఒక పక్క ఏదైతే తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా సూపర్ 6 పథకాలను భావించిందో అవి ఒక్కొక్కటి అమలు చేయడానికి చేస్తున్నారు. మిగతావి కూడా చేయడానికి కూడా మొత్తం కూడా సన్నద్ధంగా అన్నీ ఏర్పాటు చేసుకొని. ఇక పెట్టుబడుల విషయానికొస్తే ఇప్పటికే 85,000 కోట్ల పెట్టుబడి కన్ఫర్మ్ అయింది. ఇంకా పెద్ద పెద్ద కంపెనీలు అగ్రిమెంట్ల స్టేజ్కి రాబోతున్నాయి. రిలయన్స్ ముందుకొచ్చింది. ఇక విశాఖలో TCS సెంటర్ వస్తోంది. అలాగే టెక్నాలజీని అందిపుచ్చుకునే అలవాటున్న చంద్రబాబు ఈసారి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఫోకస్ పెట్టారు. గూగుల్తో అగ్రిమెంట్ చేసుకున్నారు. గతంలో ఆగిపోయిన కంపెనీలను కూడా మళ్లీ లోకేష్ ఫాలో అప్ చేస్తున్నారు. అలా ఐటీలో, మ్యానుఫ్యాక్చరింగ్ రెండింటిలోనూ స్పీడ్ చూపిస్తున్నారు. గత 5 ఏళ్ళలో మనం రాక్షస పాలన చూసాము. ఈ ఇచ్చినటువంటి 5 నెలల్లోనే అభివృద్ధి దశలో పయనిస్తున్నటువంటి పరిస్థితిని కూడా చూస్తున్నాం. ఈ 5 నెలల్లోనే పెన్షన్ పెంచారు, చెప్పిన విధంగా గ్యాస్ సిలిండర్లు ఇచ్చారు. ఈ రోడ్లు అన్నిటిని కూడా మరమ్మతులు చేసి ప్రజలందరికీ కూడా చాలా మంచి పరిపాలన అందిస్తున్నారు. ఇంక ముందు కూడా మిగతా ఇచ్చిన సూపర్ 6లో హామీలన్నీ కూడా మనం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు
చేస్తారన్న నమ్మకం కూడా ప్రజల్లో ఉంది, మాకు కూడా ఉంది. పోలవరం కూడా మళ్లీ వేగం పుంజుకుంది. ప్రాజెక్టుకి నిధుల విషయంలో కేంద్రం గట్టి హామీ ఇచ్చి నిధుల విడుదల కూడా మొదలు పెట్టడంతో పనులు చకచకా నడుస్తున్నాయి. డయాఫ్రామ్ వాల్ సమస్యను కూడా తేల్చేసి పూర్తిస్థాయి పరిష్కారం దిశగా ప్రాజెక్టుని చంద్రబాబు నడిపిస్తున్నారు. ఇప్పటివరకు స్పష్టమైన డెడ్లైన్ లేకపోయినా అతి త్వరలోనే పూర్తి చేస్తామని ప్రభుత్వం గట్టి హామీ ఇస్తోంది. గత 5 ఏళ్లలో పెద్దగా ముందుకు కదలని పోలవరం ఇక త్వరగా పూర్తవుతుంది అనే ఆశలైతే పెరిగాయి. ఇక రోడ్ల విషయంలో అయితే ప్రజలు చాలా ఆనందపడుతున్నారు. ఎందుకంటే గత 5 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న రోడ్ల రిపేర్లన్నీ ఇప్పుడు కూటమి హయాంలో స్పష్టంగా జరుగుతున్నాయి. సంక్రాంతి కల్లా రోడ్లన్నీ బాగు చేస్తామని కూటమి ప్రభుత్వం చెబుతోంది. ఆ దిశగానే అడుగులు పడుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం అని చెప్పగలను 100%. ఎందుకంటే ఈ 6 నెలల వ్యవధిలో మరి రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకి 100% చేరువవుతున్నాయి. ఏంటంటే ఈ పోలవరంలో అటు ఇంటికి టయానికి పెన్షన్లు పంపిణీ కానీ, అదేవిధంగా రేషన్ కానీ సకాలంలో అందజేస్తున్నారు. అదేవిధంగా రోడ్లు ఇంతవరకు కూడా రోడ్లు ఎక్కడ పడితే అక్కడ గోతులు పడిపోయిన రోడ్లని ప్యాచ్ వర్కులు చేయడం కానీ, చాలా చోట్ల రోడ్లు పూర్తి స్థాయిలోనూ రోడ్లు వేయడం కూడా చాలా అద్భుతంగా ఈ ప్రభుత్వం చేస్తుంది. అదేవిధంగా పోలవరంలో చూసుకునేటట్టుకైతే ఈ పోలవరం ప్రాజెక్టు కూడా కదలిక వచ్చింది. నిన్న చంద్రబాబు నాయుడు గారు పర్యటించడం, దాని మీద ఏ లోటుపాట్లను తెలుసుకొని పూర్తి స్థాయిలోనూ మనకి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి నిధులు కేంద్రం నుంచి తీసుకొచ్చిన తీరు ఒక అందరూ ఆలోచిస్తున్నారు. ఇక హామీల విషయంలోనూ ఆచితూచి అడిగేస్తున్నారు. ముందుగా పెన్షన్ చెప్పినట్లే పెంచారు. 1వ తేదీనే అందజేస్తున్నారు. గ్యాస్ హామీ కూడా నెరవేర్చారు. గత నెల నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ ఆరంభించారు. రైతులకు అందించే 20,000 భరోసా కూడా ఈ బడ్జెట్లో కేటాయింపులు చేసి మొదలుపెట్టారు. అయితే మహాలక్ష్మి పేరుతో మహిళలకి ఇస్తామన్న నగదు, ఉచిత బస్సు ప్రయాణం, నిరుద్యోగ భృతి లాంటివి ఇంకా మొదలు కాలేదు. ఇవన్నీ ఎప్పుడు మొదలవుతాయో కూడా కనీసం సూచనలు రాలేదు. సూపర్ 6 ఇంకా 6 కొట్టలేదనే సెటైర్లైతే వస్తున్నాయి. అయితే అన్నీ అమలు చేస్తామని, నిధులు చూసుకుని ముందుకు వెళతామని, ఏ ఒక్కటి వదిలేసేది లేదని ప్రభుత్వం గట్టిగా చెబుతోంది. చేస్తున్నారండి. గ్యాస్ అది ఇచ్చారు, మొన్న ఫ్రీ గ్యాస్ ఇచ్చారండి. ఇంకా చేస్తారనుకుంటున్నాం, ఇంకా బాగా చేస్తారని అనుకుంటున్నానండి. కూటమి ప్రభుత్వం వచ్చాక, పవన్ కళ్యాణ్ వచ్చాక ఇంకా బాగుందండి. వికలాంగులకు ఇచ్చేటువంటి పెన్షన్ కార్యక్రమం తప్ప మిగతా కార్యక్రమాలన్నీ కూడా వాళ్ళు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా బూడిదలో పోసిన పన్నీరే. ఇప్పటి వరకు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కానీ, అదేవిధంగా గ్యాస్ సిలిండరు ఒకటి ఇచ్చారు 6 నెలల తర్వాత. ఆ 1 సిలిండర్ కూడా ఇంతవరకు ఎవరికి కూడా సబ్సిడీ పడినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి తెలుగుదేశం ప్రభుత్వం ప్రజలకు చేసేటువంటి మేలులేవి కూడా ఇంతవరకు ఏమీ చేపట్టలేదు. ఇది శూన్యం. వైసీపీ ప్రభుత్వంలో ఈ దోపిడీ ఎట్లయితే జరిగిందో దాని మీద అంతా కూడా రెడ్ బుక్లో రాసుకున్నాను. వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తాం, సంపాదిస్తాం అన్నారు. కానీ ప్రతి ఒక్క రూపాయి కూడా వసూలు చేస్తా ఉన్నారు. వీళ్ళు దానికి డబల్. వాళ్ళు 6,000 కోట్లు దోయిస్తే వీళ్ళు 12,000 కోట్లు, వాళ్ళు 12,000 కోట్లు దోయిస్తే వీళ్ళు 50,000 కోట్లు. ఈరోజు దోబూచులాడుతూ ఉన్నారు. ప్రజలకు మేలు చేయడం లేదు. అంతా బాగానే ఉంది కానీ మన సంగతి ఏంటి మరి అన్నట్లే ఉంది పరిస్థితి. ఉచిత ఇసుక అంత కామెడీ మరొకటి లేదనే చెప్పాలి. ప్రభుత్వానికి ఆదాయం అక్కర్లేదన్నారు, కానీ ఎమ్మెల్యేలకి ఆదాయం ఇసుక ద్వారానే వస్తుందని పాలసీయే చెప్పుంటే పోయేది కదా అంటున్నారు కొందరు.
ఇసుక దోపిడీ చాలక మట్టి దోపిడీ మరోవైపు. ఇక లిక్కర్ అయితే సరి ఇది కూడా ప్రభుత్వానికి కమిషన్ ఇచ్చి ఎమ్మెల్యేలు వ్యాపారం చేసుకుంటున్నట్టే ఉంది. రేషన్ బియ్యం మాఫియా వాళ్ళదన్నారు, కానీ వీళ్ల రాజ్యంలోనూ అదే నడుస్తుంటే ఎవరిదనుకోవాలి? ఇసుక ఉచితమని చంద్రబాబు హామీ ఇచ్చినట్లే పాలసీ మార్చారు. కానీ అది అధికార పార్టీ ఎమ్మెల్యేలకు మాత్రమే ఉచితంగా మారింది. ఇసుకను లారీలు పెట్టుకుని ఇతర రాష్ట్రాల్లో అమ్ముకునే కార్యక్రమం బీభత్సంగా చేస్తున్నారు ఎమ్మెల్యేలు. దాదాపు అవకాశమున్న 90% మంది ఎమ్మెల్యేలు ఇసుక ద్వారా అక్రమంగా భారీగానే సంపాదిస్తున్నారు. ఈ విషయంలో చంద్రబాబు సైతం పదే వార్నింగులిచ్చినా వాళ్లు లెక్క చేయటం లేదు. నేటికి ఈనాటికి అది కొనసాగుతూనే ఉంది. ప్రజల కళ్ల ముందే రాత్రిపూట లారీల ఇసుక తరలిపోతోంది. స్థానిక ఎమ్మెల్యేకు తెలియకుండా మాత్రం ఏదీ జరగడం లేదు. వారికంటూ సొమ్ము ముట్టాకే లారీలన్నీ కదులుతున్నాయి. కొన్ని చోట్ల ఎంపీలే నాయకత్వం వహించి నెట్వర్క్ సెట్ చేసి మరీ ఇసుక తరలించేస్తున్నారు. ఆఖరికి రీచ్లతో పాటు రీచ్లు ఏర్పాటు చేయని చోట కూడా అనధికారికంగా ఇసుకని తోడేస్తున్నారు. ఎమ్మెల్యేలు, పోలీసులు, అధికారులు ఎవరి వాటాలు వారు పంచుకుంటున్నారు. అసలు చంద్రబాబు వార్నింగ్ పైకి పేరుకే ఇస్తున్నారా అనే డౌట్లు కూడా వచ్చేశాయి. అన్నారు, ఫ్రీ అన్నారు, 10 రూపాయలకు 20 రూపాయలకు 100 రూపాయలకు అంటున్నారు. అక్కడ బాగుపడేది ఇక్కడ ఇల్లు నిర్మాణం చేసేవాళ్ళు బాగుపడుతుందా? దాంట్లో ఉన్న నాయకులు ఏం చేస్తున్నారంటే, ఇదిగో ఒక ఏరియా తీసుకుంటారు, ఇంత ఇసుక 2000 ఇక్కడే పలికిస్తా, ఈ గూడుల్లోనే ఎంత వసూలు చేస్తున్నా కూడా మా కాడ ఉంది. కొంతమంది రౌడీ స్టేట్లను పెట్టుకున్నారు టీడీపీలో, దానికి ఎవిడెన్స్ కూడా మేము నిరూపిస్తాం. రౌడీ స్టేట్లు ఏం చేస్తున్నారంటే తమ హవా చూపించి అధికారులు బెదిరిస్తున్నారు. ఇది ఎంతవరకు న్యాయం? గత ప్రభుత్వానికి మీ ప్రభుత్వానికి తేడా ఏమిలే. వాస్తవంగా ఆ రౌడీ స్టేట్ను తొలగించి నిజంగానే పేదలు ఉన్నారు కదా, వాళ్ళకి ఇసుక అందే విధంగా చేయండి. మట్టి దోలకోంటే 2000, ఇసుక దోలంటే 5000 ఇలా వసూలు చేస్తున్నారు. ఇక మట్టి సంగతి కూడా అంతే. ఎక్కడ దొరికితే అక్కడ మట్టిని తరలించి అమ్మేస్తున్నారు. ఇక్కడ కూడా ఎమ్మెల్యేలదే మెయిన్ రోల్. ఇరిగేషన్ ప్రాంతాల్లో ఇది ఎక్కువగా జరుగుతోంది. మట్టి అంటూ కనబడితే చాలు అది తమ సొంతమన్నట్లు ఎమ్మెల్యేలు వ్యవహారాలు నడిపిస్తున్నారు. మట్టి మీద గత వైసీపీ హయాంలోనూ ఇదే తీరుగా నడిచింది. వారు చూపిన మార్గంలోనే టీడీపీ ఎమ్మెల్యేలు కూడా చేస్తున్నారు. వీరికి అక్కడక్కడ జనసేన, బీజేపీ ఎమ్మెల్యేలు కూడా తోడయ్యారు. ఇక రేషన్ బియ్యం సంగతి సరే, 40 ఏళ్లుగా సాగుతున్న ఈ దందా ఇప్పుడు కూడా అదే రేంజ్లో 3 పువ్వులు 6 కాయలు అన్న రీతిగా నడుస్తోంది. గతంలో టీడీపీ హయాంలోనే ఇంటింటికి వెళ్లి బియ్యం సేకరించి మిల్లులకు అందించేవాళ్లు. వైసీపీ హయాంలోనే దీనికి అతిపెద్ద నెట్వర్క్ ఏర్పడింది. దానికొక పెద్ద మాఫియానే తయారైంది. ఉచితంగా పేదలకు అని పథకం ప్రారంభిస్తే అది కాస్త అక్రమార్కులకి కోట్లు సంపాదించే పథకంగా మారింది. కేంద్రం, రాష్ట్రం రెండూ భరించి 43 రూపాయలు కిలోకు చెల్లించి బియ్యం అందిస్తుంటే ఆ లక్షల టన్నుల బియ్యం రాష్ట్రం దాటి, దేశం దాటి విదేశాలకు పోయి కిలోకి 100 రూపాయలు మాఫియా సంపాదిస్తోంది. విచిత్రం ఏంటంటే ప్రభుత్వం మారినా మాఫియా మారలేదు. అదే మాఫియా కొత్తగా వచ్చిన ఎమ్మెల్యేలను వాటాదారులుగా చేర్చుకుని దందాని విజయవంతంగా కొనసాగిస్తోంది. పవన్ కళ్యాణ్ కాకినాడ పోర్టులో చూపించింది ఈ తంతే. దీనిపై ఏదో సబ్ కమిటీ ఏర్పాటు, విచారణ అంటున్నారు గాని ఇప్పటికీ రేషన్ బియ్యం అక్రమ రవాణా మాత్రం ఆగలేదనే చెప్పాలి.
ఇక లిక్కర్ పాలసీ మార్చి టెండర్లు పెట్టి లాటరీలు వేశారే గాని షాపు పేరుకొకటిది, వ్యాపారం మాత్రం ఎమ్మెల్యేది అన్నట్లు తయారైంది పరిస్థితి. టెండర్ల స్టేజ్లోనే మేనేజ్ చేయాలని చూశారు, కుదరలేదు. తర్వాత లాటరీ లేకుండా చూడాలనుకున్నారు, అదీ కుదరలేదు. ఇక షాపులు ఎవరికొస్తే వారిని పట్టుకుని బెదిరించి షాపు లాక్కోవడం లేదా కమిషన్ తీసుకోవడం. మొత్తం మీద వ్యాపారం అన్నా గుంజుకోవాలి, లేదా వ్యాపారంలో వాటా అయినా లాక్కోవాలి. ఇదే కాన్సెప్ట్తో లిక్కర్ బిజినెస్ నడుస్తోంది ఏపీలో. దీంతో అసలు ఈ లిక్కర్ షాపు ఎందుకు తీసుకున్నామా అని సామాన్య వ్యాపారులు నెత్తి నోరు కొట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. నెలల్లో వాళ్ళు ఏదైతే సూపర్ 6 అని ప్రవేశపెట్టారో సూపర్ 6లో ప్రస్తుతానికి ఏ 6 కొట్టలేదు, 4 కూడా కొట్టే పరిస్థితి లేదు ఈ 6 నెలల కాలంలో. ప్రధానంగా వాళ్ళు చేసిన మొట్టమొదటి ఘనకార్యం ఏంటంటే ప్రజల్ని తాగి చచ్చిపోవడం కోసం మద్యం రేట్లు తగ్గించి అధికార పార్టీకే చెందిన నాయకులకి మద్యం షాపులు ఇచ్చారు. అది కూడా ఎక్కడ చూసినా సరే వివాదమే. ఈరోజే తిరువూరు ఎమ్మెల్యే కూడా నారాయణ స్కూల్ పక్కన మద్యం దుకాణం, మా మైలవరంలో నడి సెంటర్లో 2 ప్రధాన మద్యం దుకాణాలు, జాతీయ రహదారి పక్కనే మద్యం దుకాణం. ప్రజల్ని తాగబోపించడం కోసం, మద్యం రేట్లు తగ్గించడం కోసం మద్యం పాలసీని తెచ్చారు తప్ప ఇది ప్రజలకు ఉపయోగపడే పద్ధతిలో లేదు. అలాగే ఉచిత ఇసుక అన్నారు. ఉచిత ఇసుక ఏరుల్లో మొన్న వచ్చిన వరదల సందర్భంగా వచ్చిన కొద్దిపాటి ఇసుకని వాడుకున్నారు తప్ప ఇసుక తక్కువ రేటుకి ఇస్తామని చెప్పి ఇవాళ ట్రావెలింగ్కి వచ్చేసరికి 4,500 రూపాయలు అవుతుంది ఇబ్రాహీపట్నం నుంచి మైలవరం రా. వైసీపీని ఓడించి కూటమిని తెచ్చుకున్నాక ఇవన్నీ మారిపోతాయని ఫీలైన వాళ్లంతా ఇప్పుడు కూటమి ఎమ్మెల్యేల వ్యవహారం చూసి షాక్ అవుతున్నారు. వాళ్లకంటే ఘనులం మేమన్నట్లు వ్యవహరిస్తున్నారు. కాకపోతే ప్రభుత్వ వనరుల మీద దోపిడీ సాగుతుండడంతో కామన్ మ్యాన్కి ఈ అవినీతి సగ డైరెక్ట్గా తగలడం లేదు. అందుకే కొందరు ఇది కామనేలే అనుకుంటున్నారు, మరికొందరు ఘోరం అంటున్నారు. వైసీపీని తీవ్రంగా వ్యతిరేకించి కూటమిని గెలిపించి మిడిల్ క్లాస్ వాళ్లైతే దీనికేనా వీళ్లను గెలిపించింది అని నెత్తికొట్టుకుంటున్నారు. ఎమ్మెల్యేల అవినీతిపై మాత్రం ప్రజల్లో చర్చ తీవ్రంగా నడుస్తోంది. ఇక పాలనలోనూ తడబాటు కనబడుతోంది. చంద్రబాబు పెద్ద మనిషిలా ఉంటే అటు పవన్ ఇటు లోకేష్ల మధ్య చీకట్లో చెడుగుడు నడుస్తున్నట్లే ఉంది. అధికార యంత్రాంగం మొత్తం మీద లోకేష్ పట్టు బిగించేసి పవన్కి ఎవరు రెస్పాండ్ కాకుండా చేశారనే టాక్ కూడా వినబడుతోంది. దీంతో పవన్ అప్పుడప్పుడు బరస్ట్ అవుతూనే ప్రభుత్వాన్నే ఇరుకున పెడుతున్నారు. జమిలితో ఎన్నికల ముందుకొస్తే ఓకే, లేదంటే 2029 దాకా అంటే మాత్రం ఈ కాపురం నిలుస్తుందో లేదో చెప్పలేం. ఇకపోతే చంద్రబాబు అంటే అడ్మినిస్ట్రేషన్లో తోపని అందరూ చెబుతారు. అది నిజమే కూడా. అయినా ఇప్పుడు నడుస్తున్నది కూటమి పాలన. ఇదిగాక ఈసారి కథ వేరే ఉంది. 2014 టైంలో కూడా లోకేష్ మంత్రిగా మధ్యలో వచ్చారు. అప్పటి వరకు పార్టీలో పట్టు సంపాదించిన లోకేష్ దానిమీదే ఫోకస్ పెట్టారు. 2019లో ఓడిపోవడంతో అప్పుడు కూడా పార్టీ మీదే పనిచేశారు. అయితే ఈసారి అధికారం వచ్చాక మాత్రం మొత్తం అధికార యంత్రాంగంపై పట్టు బిగించేశారు నారా లోకేష్. అసలు కేబినెట్ కూర్పులోనే లోకేష్ ముద్ర స్పష్టంగా కనబడింది. కీలక శాఖలన్నింటిలోనూ లోకేష్ మాట వినే వారికే మంత్రి పదవులు దక్కాయి. ఇప్పుడు పరిపాలనలో చంద్రబాబే నిర్ణయాలు తీసుకుంటున్నారు. కానీ అవన్నీ విధానపరమైనవే.
ఎగ్జిక్యూషన్లో ఏ అధికారి ఎక్కడి నుంచి పనిచేయాలి, ఎవరు ఎక్కడ ఉండాలి, నిధుల కేటాయింపు ఎలా జరగాలి, ఇలా అన్నీ లోకేష్ కనుసన్నల్లోనే జరుగుతున్నాయని చెబుతున్నారు. ఒక విధంగా లోకేష్ ఈసీఎం అంటే ఎగ్జిక్యూటివ్ చీఫ్ మినిస్టర్ అని చెప్పొచ్చు అంటున్నారు. అయితే కొన్ని సందర్భాల్లో లోకేష్ నిర్ణయాలను చంద్రబాబు ఆపినవి కూడా ఉన్నాయంటున్నారు. మొత్తం మీద అయితే లోకేష్ హవాయే నడుస్తోందని స్పష్టంగా చెబుతున్నారు. ఇక్కడ ప్రాబ్లం పవన్తోనే లోకేష్కి వస్తుందంటున్నారు. పవన్ తన మంత్రిత్వ శాఖలకు సంబంధించి స్వతంత్రంగా వ్యవహరిస్తుండటంతో పాటు అధికారుల విషయంలోనూ డీప్గా చర్చించి నిర్ణయాలు తీసుకుంటూ ఉండడం లోకేష్కి ఇబ్బందికరంగా మారిందంటున్నారు. ఇక్కడ మాత్రం పవన్ లోకేష్ల మధ్య దాగుడు మూతలు నడుస్తున్నాయని చెప్పుకుంటున్నారు. కొన్ని విషయాల్లో కొందరు అధికారులు పవన్ కళ్యాణ్కు గానీ జనసేన మంత్రులకు గానీ రెస్పాండ్ కావడం లేదని జనసేన వర్గాలు కంప్లైంట్ చేస్తున్నాయి. దీని వెనుక లోకేష్ ఉన్నారనేది వారి ఆరోపణ. అందుకే పవన్ కళ్యాణ్ మొదట ల్యాండ్ ఆర్డర్ మీద, తర్వాత రేషన్ మాఫియా మీద బహిరంగంగా మాట్లాడి ప్రభుత్వాన్ని కూడా ఇరుకున పెట్టారంటున్నారు. పవన్ చంద్రబాబుల మధ్య సంబంధాలు బాగానే ఉన్నట్లు కనబడుతున్నా, ఒకరినొకరు మీటింగుల్లో పొగుడుకుంటున్నా లోకేష్ విషయంలో మాత్రం పవన్ బీజేపీతో కూడా చర్చించినట్లు ప్రచారం జరుగుతోంది. రాజ్యసభ సభ్యుల విషయంలో సానా సతీష్ కోసం లోకేష్ పట్టుబడితే దానికి బదులుగా నాగబాబుకి క్యాబినెట్ పదవి ఇవ్వాలని పవన్ పట్టుబట్టారని టాక్. ఇది ఇలాగే కొనసాగితే మాత్రం కూటమిలో విభేదాలు తప్పవంటున్నారు. జమిలి ఎన్నికల ఎఫెక్ట్తో 2027కే ఎన్నికలొస్తే కూటమి బీటలు వారే అవకాశం ఉందంటున్నారు. అలా కాకుండా 2029 వరకు అయితే మాత్రం ఆ టైంకి బీజేపీ జనసేన పక్కకు పోయి టీడీపీని వదిలేసినా ఆశ్చర్యపోవక్కర్లేదంటున్నారు. ఇక మరో అసంతృప్తి ఏంటంటే వైసీపీ నేతల కేసుల విషయంలో ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయిందనే విమర్శలొస్తున్నాయి. కక్ష సాధింపు అక్కర్లేదు, కానీ ఉన్న కేసుల్లో అయినా వేగం ఉండాలిగా అని విసురుతున్నారు జనం. గత 5 ఏళ్లలో వైసీపీ నేతలు చేసిన కొన్ని పనుల విషయంలో ప్రస్తుతం కూటమిని గెలిపించిన వర్గాలు ఆగ్రహంగా ఉన్నాయి. కానీ వారి ఆగ్రహానికి తగ్గట్టు ఆచరణ మాత్రం ప్రభుత్వం వైపు నుంచి ఉండడం లేదంటున్నారు. జత్వానీ కేసు గాని, టీడీపీ ఆఫీస్పై దాడి కేసు గాని, మైనింగ్ కేసు గాని, బెవరేజెస్ కార్పొరేషన్ కేసు గాని, ఫైబర్ నెట్ కేసు గాని, సోషల్ మీడియా కేసులు గాని ఏవీ సరిగ్గా నడవడం లేదని మండిపడుతున్నారు. ఏమైనా ఆశపడినంత గొప్పగా లేకపోగా ఎమ్మెల్యేల అరాచకం అల్టిమేట్గా నడుస్తుండడంతో జనమైతే ఆలోచనలో పడ్డారు. ఇవన్నీ సరిచేసుకోకపోతే కూటమి చీలడమో లేక మళ్ళీ జగన్ బలపడడమో జరుగుతుంది. వ్యవహారం ఇలా సాగితే మాత్రం దెబ్బ పడడం ఖాయంగానే కనిపిస్తోంది. కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ ఎన్డీఏ అధికారంలో ఉండడం మన అడ్వాంటేజ్. ఎమ్మెల్యేల అవినీతికి అడ్డుకట్ట వేసి అభివృద్ధిని పరుగులు పెట్టిస్తే మరోసారి గెలిచినా ఆశ్చర్యపోక్కర్లేదు. ఇక కూటమిలోనూ విభేదాలు లేకుండా చేసుకోవడం కూడా చాలా ముఖ్యమే. అలా చేయకపోతే మాత్రం ఏపీకి మళ్ళీ బీపీ రావడం పక్కా.